రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన పర్యటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీర్పున రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించడం బాధ కలిగించింది అన్నారు. రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ మర్యాదలతోటి మెలగాలన్నారు. రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. మమతా బెనర్జీ ప్రోటోకాల్ పాటించకపోవడం రాష్ట్రపతిని అవమానపరచడమేనని బీజేపీ నేతలు మండిపడ్డారు. మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం మల్లన్న జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు దాదాపుగా 1,00,000 మంది భక్తులు హాజరవుతారు. సుమారు ఈ కార్యక్రమానికి అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపైన పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభాభిషేకం ముగిసిందని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీలో అన్ని పూజలు నిర్వహించారని వివరించారు. నేడు పవిత్ర జలాలతోటి విమాన గోపురానికి అభిషేకం చేశారని ప్రస్తావించారు. కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. సనాతన ధర్మ ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. మంత్రాలయంలో ప్రత్యేకంగా 2 గంటల పాటు మూల విరాటికి పూజలు నిర్వహించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యి బాధితులు మరణిస్తున్నట్లుగా ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధారించాయి. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కూడా బాధితుల పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపైన ప్రభుత్వం సీరియస్గానే వివరిస్తుంది. ఇప్పటికే పాల కేంద్రాలపైన అధికారులు ముమ్మరమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్లో ఇండిగో విమానంలో పీయూష్ మిశ్రా అనే ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. విమానం ఎగ్జిట్ డోర్ను తీయబోయాడు. దీంతో అతనిని ఫ్లైట్లో క్యాబిన్ క్రూ సిబ్బంది అడ్డుకున్నారు. అతన్ని విమానంలోంచి కిందికి దించి ఎయిర్పోర్టు పీఎస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంద్రమ్మ కాలనీలో దారుణమైన హత్య వెలుగు చూస్తుంది. నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా వేరే మహిళతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తూ తన జలసలకి అడ్డు వస్తుందనే కారణంతో జమ్ముల శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య పుష్పలతను కర్రతోటి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన టీఎస్సీటీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండరెడ్డిపల్లి వ్యక్తులకు ఒక్క న్యాయం, కుక్కటిపల్లి వ్యక్తులకు మరొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కుక్కటిపల్లిలోని ఎఫ్టీల పరిధిలో ఉన్న ఇండ్లను కూల్చేశారు. దుర్గం చెరువు ఎఫ్టీల పరిధిలో ఉన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేస్తారా అని ఆయన మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతల భయంతోనే బుచ్చమ్మ చనిపోయిందన్నారు. పరోక్షంగా బుచ్చమ్మ చావుకు రంగనాథే కారణమన్నారు. నల్ల చెరువు ప్రారంభోత్సవం ముందే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి కల్తీ లాంటి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం మంచిదేనని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. కమిటీలు విచారణ జరిపి నివేదికలు ఇస్తే భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక అధికారంలోకి రావడం వల్ల రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ పైన ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు చేయలేదని, ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యులు అందుబాటులో ఉండరని, సమస్య గురించి మాట్లాడడానికి సూపరింటెండెంట్ అసలే అందుబాటులో ఉండరని ఆగ్రహించారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన మహిళలకు కనీస ఏర్పాట్లు చేయాలని, జ్ఞానం ఉండాలని అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గేల్ ఎల్ఎన్జీ సరఫరాను తగ్గించడంతో ప్రస్తుతం ప్లాంట్ను 50% సామర్థ్యంతో నడుపుతున్నారు. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా 1,600 నుంచి 1,900 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. పరిశ్రమలో స్టాక్ లేకపోవడంతో రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు యూరియా సరఫరా నిలిచిపోయింది. RFCL యూరియా ఉత్పత్తికి 33 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 2 మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. దీనికి తోడు పరిశ్రమ నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వం ఈ పరిణామాలపైన ఆరా తీస్తుంది. ఇప్పటికే విదేశాల నుంచి యూరియా దిగుమతి నిలిచిపోవడం, రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్లాంట్ నుంచి సరఫరా ఆగిపోవడంతో రాష్ట్రం ప్రత్యామ్నాయ చర్యలపైన దృష్టి పెట్టింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ నిత్యాన్నదానం కోసం వినియోగించే దినుసుల కొనుగోలు వ్యవస్థను టీటీడీ పూర్తిగా ప్రక్షాళించబోతోంది. గత హయాంలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణం, నాసిరకం దినుసుల కొనుగోలు నేపథ్యంలో ఎక్కడ అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా నాణ్యమైన సరుకుల్ని సరైన ధరలకు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక సమీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. ఏడాది పొడవునా టీటీడీకి ఏ రకం దినుసులు ఎంత పరిణామాలు కావాలి, వాటిని ఎప్పుడు ఎంత కొనాలి, ఎంత నిల్వ ఉంచుకోవాలనే సమగ్ర మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించడంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియాశీలకంగా మారనుంది.